స్తోత్రం. ఈ సమయంలో మన ప్రార్థనతో దేవుని వాక్య వర్తమానంలోకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రేయర్ చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తి గల దేవ, ఈ వర్తమానం తండ్రి నీ బిడ్డల యొక్క హృదయంలోనికి తాకి తండ్రి నాయన వారి జీవితాలు ప్రభావితం అవునట్లుగా నాయన వెలుగలిగే చెవులను గ్రహించే హృదయమును తండ్రి ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ దయచేయండి. మీరే మహిమ పొందండి తండ్రి. దీన సేవకురాలు మరుగుపరచండి అయ్యా తండ్రి. గొప్ప దేవ, నీవే పరిశుద్ధాత్మదేవ బిడ్డలతో మాట్లాడి వీరిని ఉజ్జీవపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఇప్పుడు వాక్యంలో మనం వెళ్దాము. అపోస్తుల ఈరోజు నేను చెప్పబోయేటువంటి వాక్యం ఏంటిదంటే శక్తి పొందుట. ఏంటి చెప్పండి? శక్తి పొందుట అనేది మనం చూస్తాము. అయితే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనంలో మరి అందరు కూడా మీరు బైబిల్ తెరిచి నేను చెప్తున్నప్పుడు మీరు కూడా చదువు వచ్చేవాళ్ళు, చదువు రాని వాళ్ళు కాదు, చదివి రాని వాళ్ళు దయచేసి బాగా శ్రద్ధ పెట్టి వినండి, మనసు పెట్టి వినండి, మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. చదువు వచ్చేవారు మీ బైబిల్ తెరిచి మీరు చదవండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం చదువుతానన్నా మైకు ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యెహోవాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును అంటే 8వ వచనం చదువు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములో ఎందంతటను భూదిగంధముల వరకును నాకు సాక్షులు ఎందురని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి అంటే ఆయన శిలువలో చనిపోయి సమాధి చేయబడి మరి 3వ దినాన ఆయన లేచి దాదాపు ఒక 40 రోజుల దాకా తన యొక్క శిష్యులకి అక్కడక్కడ కనపడుతూ మరి ఆయన వాళ్ళకి కనపడుతూ కొన్ని మాటలు వాళ్ళకి తెలియపరుస్తూ వచ్చి మర్చిపోయిన వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ వచ్చి ఇక 40 రోజులు అట్లా ఉండి యేసు ప్రభు పరిశుద్ధాత్మదేవుడు ఆ యేసు ప్రభు ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక వాళ్ళని ఒలివ కొండ అనేది అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అర్థమైనా? ఎవరు డిస్టర్బ్ కాకుండా నన్ను చూడండి, మీకు బాగా సబ్జెక్ట్ వాక్యం అర్థమవుతుంది. ఆయన వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది తెలుసా? 500 మంది. మనకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఎంత జనం ఉన్నాను కదా, మరి ఎంతమంది యేసుప్రభుని అనుకున్నాను కదా అని అనుకుంటాము. అయితే ఇక్కడ చూస్తే తగ్గిపోతున్నారు కదా అని ఇప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పుడే ఇప్పుడు రొట్టెలు చేపలు తిన్నప్పుడు ఎన్ని వేల మంది ఉన్నారు చెప్పండి? 5,000 మంది కదా. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? 500 మంది. మరి ఇంకా 4,500 మంది ఎక్కడ పోయినారు? అప్పుడు పోల్చుకుంటే మనం ఇప్పుడు ఆశ్చర్యపోవడానికి అవసరం లేదు, ఏమీ లేదు. హల్లెలూయా, అవునా కదా? 500 మంది ఇప్పుడు ఉండేది ఇక్కడ. కానీ అక్కడ ఎంతమంది తిన్నారు చెప్పండి? స్త్రీలు పిల్లలు కాకుండా తిన్న వాళ్ళు ఎంతమంది? 5,000 మంది. ఇప్పుడు యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోతున్నప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? 500 మంది. 500 మందిలో కూడా ఫిల్టర్ చేస్తే ఎంతమంది ఉన్నారు తెలుసా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చూడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయములో చూస్తే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి చదువున్నాడు. పెంతెకొస్తను పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి నుండి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించి
వారికి కనబడి పైన 1వ అధ్యాయం పైన ఉంటుందా చూడండి, ఇప్పుడు చెప్తాను. 120 మంది అని ఉంటుంది అక్కడ చదువు. 1వ అధ్యాయము 120 మంది అని ఉంటుంది. మేడగదిలో కూడుకున్న వాళ్ళు ఎంతమంది అని చూస్తే 120 మంది. ఎంతీనా దొరికిందా? ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు హల్లెలూయా. ఎంతమంది అంట? మరి అక్కడి నుంచి వచ్చింది ఎంతమంది? 500 మంది. బాగా వినండి, ఎంతమంది వచ్చారు? 500 మంది. కానీ ఇక్కడ ఎంతమంది కూడుకున్నారు? 120 మంది. దాంట్లో 500 మందిలో కూడా ఫిల్టర్ చేసి ఎంతమంది? 120 మంది. ఈ 120 మంది కూడా వాళ్ళు 500 మందితో చెప్పాడు యేసు ప్రభు ఏమని? మీరు నా వలన వినిన సంగతులను మీరు యెరూషలేములో నుండి వెళ్ళక, యేసు ప్రభు పోతూ పోతూ చెప్పింది. అమ్మ వినండి, యేసు ప్రభు పరలోకానికి ఆవాహనమై పోతూ పోతూ ఉన్నప్పుడు చెప్పింది 500 మందికి చెప్పాడు. మీరు నా వలన వినిన సంగతులన్నింటినీ కూడా మీరు ఏం చేయండి? వెళ్ళిపోకండి. ఇంక యేసు ప్రభు వెళ్ళిపోయినాడు కదా, ఇంకేం పని కదా? ఇప్పుడు ప్రార్థన అయిపోయినాక ఇంకా మళ్ళీ ఇక్కడ ఉంటారు మీరు? ప్రేయర్ అంతా అయిపోయింది అనుకో, ఇక్కడ ఉంటారా? ఏం చేస్తారు చెప్పండి? మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇంకో వంట తినడము ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు కదా. మళ్ళీ ఇక్కడ ఉంటారా మీరు? అయితే ఇక్కడ యేసు ప్రభు అంటే మీరు అలా పోకుండా మీరు ఏం చేయాలంటే, ఇక యేసు ప్రభు వెళ్ళిపోయినాళ్ళ ఇంకేం పని అని చెప్పి మళ్ళీ వెళ్ళి మా పనులు మేము చేసుకున్నాంలే అని మీరు అనుకోకుండా మీరు ఏం చేయాలంటే, మీరు కూడుకొని యెరూషలేములో మీరు కూడుకొని మీరు శక్తి పొందేంత వరకు మీరు కూడుకొని ఉండమని చెప్తున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. వాళ్ళు చెప్పిన మాట. కాబట్టి వాళ్ళు 500 మందిలో 120 మంది వచ్చి ఆ మేడగదిలో కూర్చొని వాళ్ళు దేవుణ్ణి ఎడతెగక ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. ఎడతెగక వాళ్ళు దేవుని మందిరంలో ఆ దేవుని సన్నిధానంలో వాళ్ళు ఆరాధన చేస్తున్న సమయంలో ఏం కలిగింది తెలుసా? దేవుడు చెప్పినటువంటి మాట అక్కడ నెరవేరింది. హల్లెలూయా. యేసయ్య ఏం చెప్పాడు? పై నుండి మీరు ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. ఆమె డిస్టర్బ్ కాకుండా ఎవరు దయచేసి ఇక్కడ చూడండి. పై నుండి ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. పై నుండి మీరు శక్తి పొందేంత వరకు కూడా మీరు ఎక్కడ ఉండాలంట? యెరూషలేములో ఉండాలి అని యేసు ప్రభు చెప్తే వాళ్ళు మేడగదిలో కూడుకొని 120 మంది ఆరాధన వాళ్ళు చేస్తున్న సమయంలో ఏం దిగి వచ్చిందంట చెప్పండి? ఇప్పుడు మనం చూద్దాము. 2వ అధ్యాయం చదవండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము. పెంతెకొస్తు దినమున పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉండిన ఇల్లంతయు నిండెను. ఆ ఇల్లంతా కూడా ఏమైపోయింది? నిండిపోయింది. అకస్మాత్తుగా ఏమొచ్చేసింది చెప్పండి? వాళ్ళు కూడుకున్న ఇల్లంతా కూడా ఏమైందంటే వచ్చేసింది. అయితే వాళ్ళలో చాలా మంది ఏం చేస్తున్నారు చూడండి, చదువునా? మరియు అగ్ని జ్వాలల వంటి చూడండి, వాళ్ళకి దేవుని యొక్క శక్తి, దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది చూడండి. అక్కడ అగ్ని జ్వాలల వంటి నాలుకలు. ఈ నాలుకలు ఉన్నాయి కదమ్మా, వినండి. ఈ నాలుకలు ఉన్నాయి కదా, ఈ నాలుకలు ఏమవుతున్నాయంటే అగ్ని లాగా మారిపోయినాయంట. ఈ నాలుకలంతా అగ్ని జ్వాలలాగా మారిపోయినాయి. ఇక వాళ్ళు చదువునా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ
పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. చెప్పండి కొట్టి దేవుని నామాన్ని కనపడతాడు. దేవుడు ఎప్పుడు ఆయన అబద్ధం చెప్పడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అబద్ధం చెప్తాడా? ఆయన అక్కడ ఏమన్నాడు, మీరు ఎక్కడ వెళ్ళిపోవద్దు, పై నుండి మీరు శక్తి పొందుతారు, మీ మీదికి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడతాడు. ఎందుకంటే తండ్రి వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానము నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకి ఏదైనా వాగ్దానం చేసి దాన్ని నెరవేరుస్తాడు. ఆ యొక్క వాగ్దానం కొరకు మనం కనిపెట్టాలి. తండ్రి ఆ యేసయ్య ఏమని చెప్తున్నాడు, తండ్రి చేసిన వాగ్దానము చేసినటువంటి ఆత్మను మీ మీదికి పంపుతాడు, మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి అని చెప్పాడు. అయితే యేసు ప్రభు ఇంకా సిలువ వేయబడుకున్న ముందు కూడా ఈ పరిశుద్ధాత్మ గురించి, ఆదరణకర్త గురించి చెప్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం ఒకసారి త్వరగా చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా మరి వాక్యము వినాల. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఉంటున్నాను అక్కడే. అర్థమైందమ్మా? యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు సిలువ వేయబడుకున్న ముందు శిష్యులతో యేసు ప్రభు చెప్తుంటున్నాడు అక్కడున్న జనులతో, అయితే నేను మీతో చెప్పు సత్యమైన మాట, హల్లెలూయా, నేను మీ వద్ద నుండి వెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు యేసు ప్రభుతో కూడా ఉన్నప్పుడు, యేసు ప్రభు తమతో ఉన్నంత వరకు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోతాను అంటే అది ఎవరికైనా బాధ అవుతుందా లేదా? అర్థమవుతుందమ్మా? ఎవరికైనా ఏమవుతుంది? బాధ అవుతుంది. ఇప్పుడు అలా బాధపడకూడదు, ఎందుకంటే నేను పోవటం మంచిది. ఆమేన్. యేసు ప్రభు భూమి మీద ఉంటే ఎంతమందికి సంతోషం కదా, ఆయన ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చినాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు ఏమన్నా అంటే, నేను వెళ్ళుట మీకు మంచిది. అయితే నేను వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి ఒక ఆదరణకర్తను పంపుతాను. హల్లెలూయా. ఒక ఆదరణకర్తను మీ వద్దకి నేను వెళ్ళి ఆయనను మీ దగ్గరికి పంపుతాను. ఆయన ఎవరంటే, వెళ్ళినాడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఎవరు ఆయన అంటే పరిశుద్ధాత్మ. అవును, బయలుదేరి ఆదరణకర్తను ఆయనను మీ వద్దకు పంపుదును. 8వ వచనము. ఆయన వచ్చి, ఎవరు? పరిశుద్ధాత్మ ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడు చూడండి. ఇప్పుడు కొందరిలో మార్పు వస్తుంది అంటే ఊరికే రాదు, ఎవరు చేస్తారు ఈ కార్యం. చదువు. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఒక్కొక్కరిలో, అంటే లోకంలో ఉన్న అందరినీ కూడా ఆయన ఏం చేస్తాడంట, ఒప్పింపజేస్తాడు. పాపమును, అయ్యో నేను పాపం చేశాను, నేను తప్పు చేసిన అని వీళ్ళు ఆ యొక్క వస్తుంది. అంటే ఎవరు ఇది చెప్తున్నారంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకొన చేస్తున్నాడు. అర్థమవుతుందా? అందుకే ఈ పరిశుద్ధాత్మ దేవుడు, నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళి ఈ ఆదరణకర్తను మీకు పంపిస్తానని చెప్పి అప్పుడు యేసు ప్రభు ఇంకా శరీరధారిగా ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకి ఈ మాట చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాట చెప్పాడు. ఆయనే ఆదరణకర్త. ఆయనే ఎక్కడ కుమ్మరించబడ్డాడు అంటే ఈ యొక్క అపోస్తల కార్యాలలో మనం చూస్తున్నప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో కుమ్మరించబడ్డాడు. అమ్మా వినండి, ఈ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఏమైంది?
కుమ్మరించబడితే వాళ్ళ మీదకి ఏమొచ్చిందట? శక్తి వచ్చి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి కుమ్మరించబడగా వాళ్ళు ఏం చేసినట్టే నాలుకలు సడిలి అగ్ని నాలుకలుగా వాళ్ళకి మారాయి. ఇంకా వాళ్ళు శక్తి పొందుకున్నారు. అప్పుడు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మనలాగా కొట్లాడుకునేవాళ్ళు. అర్థమైందా? యేసు ప్రభుతోనే ఉండేవాళ్ళు, కానీ ఏం చేసేవాళ్ళు? నేనంటే యేసు ప్రభుకి ఇష్టం, నేనే ఎక్కువ అని వాదలాడుకునే వాళ్ళు అనమాట. శిష్యులు యేసు ప్రభుతో కూడా ఉంటారు, వాళ్ళు వాదలాడుకుంటూ ఉంటారు. ఆ స్వభావం కలిగిన వాళ్ళు. ఇంకా ఏం చేస్తారు? ఒకసారి రొట్టెలు పరిసయ్యుల గురించి, సద్దుకాయల గురించి, పులిసిన పిండిని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తే వీళ్ళేమనుకుంటారు తెలుసా? వీళ్ళు ఇంకొకటి అర్థం చేసుకుంటారు. ఒకటి చెప్తే ఇంకొకటి అర్థం చేసుకుంటారు. మనం కూడా అంతే కదా, చాలామంది అంతే, ఒకటి చెప్తే ఇంకొకటి అర్థం చేసుకుంటారు. వీళ్ళు శిష్యులు ఏం చేసుకున్నారు తెలుసా? సద్దుకాయలు అని పరిసయ్యులని పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అయ్యా అని యేసు ప్రభు చెప్తే వీళ్ళేమనుకున్నారు తెలుసా? మనం రొట్టెలు తేనందునే కదా యేసు ప్రభు ఈ మాట అనింది అనుకున్నారు. అర్థమవుతుందమ్మా? మేము రొట్టెలు తెచ్చిట మర్చిపోయినాం కాబట్టి యేసు ప్రభు చూడు ఇట్లా అంటున్నాడు మమ్మల్ని అని వీళ్ళు అట్లా అనుకున్నారు. అప్పుడు వెంటనే సృష్టికర్త కదా ఆయన, యేసయ్యకు తెలియనిది ఏమైనా ఉందా? వాడు వెంటనే ఏమనుకున్నారు? వాళ్ళు అనుకుంటున్నారు అలాగా. యేసు ప్రభు వెంటనే అన్నాడు, అరే నేను రొట్టెల గురించి నేను మీతో మాట్లాడుతున్నానా? 5,000 మందికి మీరు రొట్టెలు పెట్టినప్పుడు, రొట్టెలు చేపలు పెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తినారు చెప్పండి మీరు? 12 గంపలు. 4,000 మందికి రొట్టెలు చేపలు పెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తినారు? 7 గంపలు. హల్లెలూయా. నేను రొట్టెల గురించి చేపల గురించి నేను మాట్లాడుతున్నానా? మీరు ఎందుకు అలాగా అనుకుంటున్నారు? యేసు ప్రభు అన్నారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి? నీలాగా, నాలాగా, మనందరిలాగా అట్లా రాంగ్ మీనింగ్ అర్థం చేసుకునే వాళ్ళు అనమాట. రాంగ్ అర్థం, ఏ మంచి మాట చెప్పినా అది తప్పు అర్థం చేసుకునేవాళ్ళు. అప్పుడు ఎప్పుడు యేసు ప్రభువుతో ఉన్నారు వాళ్ళు, ఉండి కూడా అద్భుత కార్యాలు చూస్తూ కూడా వీళ్ళు ఇలాగ పోట్లాడుకుంటుండేది, నేను ఎక్కువ అనేది, నేను తక్కువ అనేది, అపార్థాలు చేసుకునేది, ఇలాగా ఉన్నారు. కానీ ఇంకా ఏం తెలిసిన, యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు ఒక్కరు లేరాడు. అర్థమవుతుందమ్మా? యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు ఎవ్వరు లేరు, అందరూ పారిపోయినారు. శిష్యులు కూడా పారిపోయినారు. శిష్యులు కూడా ఏమైనారు? పారిపోయినారు. ఆ తర్వాత మనం చూస్తాము, ఇవన్నీ బైబిల్ వాక్యం చెప్తున్నా నేను. మళ్ళీ పెందల కాడ మగ్దలేని మరియా యేసు ప్రభు చనిపోయి 3వ రోజు ఆయన లేస్తామని చెప్పినాడు కదా. అయితే వాళ్ళు కూడా మర్చిపోయినారు దాన్ని. కానీ ఈ యొక్క మగ్దలేని మరియా ఇంకా కొంతమంది స్త్రీలు వీళ్ళు ఏం చేశారంటే పొద్దున్న సుగంధ ద్రవ్యాలు తీసుకొని పెందల కాడ అంటే ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఇక సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరికి వాళ్ళు పోయారు. 3వ దినాన పోతే సమాధి దగ్గర ఆ సమాధిలో యేసు ప్రభు లేడు. అర్థమవుతుందా? సమాధిలో యేసు ప్రభు లేడు. సమాధిలో యేసు ప్రభు లేనప్పుడు వాళ్ళు చూసి చాలా భయపడిపోతారు. అయ్యో నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయినారు అని చెప్పి. అమ్మా ఈ వాక్యం వినండి, చాలా మంచి వాక్యం. నేను ఎంత మంచి వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు, ఎవరు మిస్ చేసుకోకూడదని చెప్తున్నా. అయితే ఆ స్త్రీలు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ దూత కనబడి, మీరు సజీవుడైన దేవుణ్ణి ఇక్కడెందుకు ఎదుగుతున్నారు, మీరు పోయి ఎవరు చెప్పండి, వాళ్ళ శిష్యులకు పోయి చెప్పమని స్త్రీలతో వెళ్ళి చెప్తే వాళ్ళు ఎక్కడున్నారు? భయపడి తలుపులు వేసుకొని ఉన్నారు భూమిలో. హల్లెలూయా. మా అర్థమవుతుందా? భయపడి ఎక్కడున్నారు చెప్పండి? మమ్మల్ని కూడా ఎవరు చంపేస్తారో, యేసు ప్రభువుని చంపినట్లుగా మమ్మల్ని ఎక్కడ చంపేస్తారో, మేము యేసు ప్రభుతో కూడా ఉన్నవాళ్ళమని తెలుసు అని వీళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రాణ భయంతో తలుపులు వేసుకొని ఉన్నారు. ఈ యొక్క స్త్రీలు పోయి వాళ్ళకి చెప్పారు, యేసు ప్రభు దేహం లేదు అక్కడ. హల్లెలూయా. అప్పుడు
పరిగెత్తుకొని వచ్చి పేతురు చూస్తాడు తొంగి, అక్కడ ఏమి ఇలాంటి వాళ్ళు వీళ్ళు శిష్యులు అందరూ కూడా యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు. అయితే ఈ 120 మంది కూడుకొని ఎప్పుడైతే దేవుని సముఖంలో వాళ్ళు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ గదిలో దేవుని గణపరుస్తూ ఉండగా వారి మీదికి ఏం దిగిందంట తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడ్డాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని వీరు పొందుకున్నారో అప్పుడు ఏం జరిగింది తెలుసా? పేతురు ఆ యెరూషలేములో లేచి నిలబడి, అక్కడ చాలామంది ఉన్నారట. ఎవరెవరు చెప్పండి? చాలామంది. యెరూషలేం అంటే మెయిన్ సెంటర్ అనమాట, అది పట్టణం. చూడు, ఈ బళ్ళారి పట్టణం ఉంది కదా, ఈ బళ్ళారి పట్టణంలో కూడా చాలామంది వచ్చి బిజినెస్ చేస్తారు, వ్యాపారాలు చేసుకుంటారు, ఇంకా పనుల గురించి చేస్తారు. కొంతమంది బెంగళూరు ముఖ్య పట్టణం, అక్కడంతా కూడా వెళ్ళి పనులు వలస పోయి పనులు చేసుకుంటారు కదా. హల్లెలూయా. అక్కడ ప్రతి జాతి వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూడండి, మహారాష్ట్రలో వచ్చినారు మన దగ్గర, ఇక్కడ సీర్లు ఏమల్లే వాళ్ళు, అది డిషెస్ చేసే వాళ్ళు వచ్చినారు కదా. అట్లా బతకడానికి యెరూషలేములో కూడా చదువునాను, అది చదువు 2వ అధ్యాయం 8వ వచనం చదువు. ఆయన వచ్చి పాపము కింద చదువు. ఎవరెవరు అనగా మాదీయులు, రోమాలు, వాళ్ళందరూ. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొందినాడు. అపోస్తుల కార్యం కాదు ఇది, యోహాను సువార్త కాదు, అపోస్తుల కార్యం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యం 8. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో, అమ్మా వినండి, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే. ఇదేమి? ఇంకా కొన్ని పైన చదువునా, 5, 6 అని చదువు. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనముల నుండి, చూడండి, ఆకాశం క్రింద నుండి ప్రతి జనము నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో మీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్థియులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియు, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశమందలి వారు కురేనే దగ్గర అందరూ కూడా ఆ యెరూషలేములో ఉన్నారు. అక్కడ వ్యాపారం చేసుకోవడానికి, అక్కడికి బిజినెస్ చేసుకోవడానికి, పనులు చేసుకోవడానికి వచ్చినారు. అందరూ అక్కడ ఉన్నారు, ఆయా భాష కలిగిన వాళ్ళు. ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు మన దేశంలో, మన దగ్గర ఎలా ఉన్నారు? మహారాష్ట్ర వాళ్ళు, మరి తెలుగు వాళ్ళు, కన్నడ, ఇట్లా అన్ని భాషలు కలిగినటువంటి వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. వారి మధ్యలో ఈ పేతురు లేచి నిలబడి ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రసంగం చేస్తున్నాడు. హల్లెలూయా. పేతురు ఎవరు తెలుసా? పిరికోడు. పేతురు ఎవరు చెప్పండి? చాలా పిరికోడు. అయితే ఈ పేతురు లేచి ఏం చేస్తున్నాడు తెలుసిన? లేచి యేసు ప్రభు గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తా అంటే, మీరు సిలువ వేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నాడు? ఆయన మీరు సిలువ వేశారు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని మీరు సిలువ వేశారు, మన కొరకు పాపాల కొరకు వచ్చినటువంటి యేసుని మీరు సిలువ వేశారని చెప్పి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు గురించి అర్థమంతా చదవండి. చెప్పినప్పుడు అక్కడ 3000 మంది రక్షణ పొందుకున్నారు.
హల్లెలూయా. అంత ధైర్యంగా వారి మధ్యలో నిలబడి పేతురు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడడానికి అక్కడ కార్యం జరిగించింది ఎవరు చెప్పండి? ఎట్లా వచ్చింది ఆయనకు ఆ ధైర్యం? చెప్పండి అమ్మా, ఎట్లా వచ్చింది ఆయనకు ఆ ధైర్యము? ఎప్పుడు వచ్చింది ఆయనకు ఆ ధైర్యము? వారందరూ 120 మంది ఆ మేడ గదిలో దిగి కూర్చొని అలా ఆరాధన చేస్తున్నప్పుడు అప్పుడు దిగి వచ్చిందనమాట పరిశుద్ధాత్మ శక్తి. దిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అప్పుడు ఆయన లేచి ప్రసంగం చేస్తే ఎన్ని వేల మంది? 3000 మంది రక్షించబడ్డారు. అంతేకాకుండా యేసయ్య చెప్పారు, మీరు పైనుండి శక్తి పొందుకుంటే మీరు ఎక్కడి వరకు నాకు సాక్షిగా ఉంటారు అంటే, చదువు నాన్న 8వ వచనము, అపోస్తలుల కార్యాలు 8వ చదువు. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాష 4వ వచనం చదువు. అందరూ 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం చదువు. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన 1వ అధ్యాయము 8వ వచనం చదువుట. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములో పైనుండి మీరు శక్తి పొందుతారు గనుక మీరు ఎక్కడెక్కడ సాక్షులుగా ఉన్నారంట? యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములో అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారని చెప్పాను. వారితో చెప్పాను. హల్లెలూయా. ఎక్కడెక్కడ ఉంటారంట వీళ్ళు? యెరూషలేములోను, యూదయలోను, భూమి అంతటా కూడా మీరేమై ఉంటారు? నాకు సాక్షులై ఉంటారు అన్నారు. ఎప్పుడంటే ఈ శక్తి పొందుకున్నప్పుడు. హల్లెలూయా. ఈ శక్తి లేనప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? భయాక్రాంతులు. ఈ శక్తి లేనప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? కోపిష్లుగా ఉన్నారు. ఈ శక్తి పొందినప్పుడు వాళ్ళు పొందుకున్నప్పుడు అపార్థం చేసుకుంటూ ఉన్నారు. దేవుణ్ణి, మనుషుల్ని, అందరినీ అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఈ శక్తి పొందుకున్న తర్వాత వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. హల్లెలూయా. మాటలు చదువుతాను, మీకు వినిపిస్తాను, చూద్దాము, ఉండండి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం చదువునా? అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. హల్లెలూయా. చాలమ్మా. ఇప్పుడు అందరూ చూడు, ఈ మాట చాలా జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. అంటే వారు పేతురు యోహానుల ధైర్యమును చూసి, ఈ ధైర్యం ఎప్పుడు వచ్చింది? చాలా మందికి చూడండి, పాట పాడమంటే ధైర్యం లేదు కదా. పాట పాడమంటే అమ్మో నేను పాడను అంటారు. ప్రార్థన చేయమంటే అమ్మో నేను చేయను అంటారు. బైబిల్ చదవమంటే నేను అమ్మో నా వల్ల కాదు అంటారు. సువార్త చెప్పమంటే అమ్మ నాకు కాదు. హల్లెలూయా. వీళ్ళు కూడా అట్లా ఉన్నారు అప్పుడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ పై నుండి శక్తి పొందారో, ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మను పొందుకున్నారో, వారు అన్య భాషలతో మాట్లాడుతూ ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి దేవుని సన్నిధానంలో వారు కనిపెట్టుకొని దేవునితో నడుస్తున్నారో, అప్పుడు వీళ్ళు బహు ధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించారంట. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది చెప్పండి ఈ ధైర్యం మనకు? సమస్యలు, శోధనలు
మనకి ఎదురైనప్పుడు ఎప్పుడు ధైర్యం వస్తుంది? సోలిపోకుండా ఉండడానికి ఎప్పుడు వస్తుంది ధైర్యము చెప్పండి? పైనుండి శక్తి పొందాలి. వీళ్ళు పైనుండి ఏం పొందుకున్నారు చెప్పండి? ఆ శక్తిని పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అరే ఈ పరిశుద్ధాత్మ శక్తి ఎలాంటిది? సాధారణమైనది కాదు. ఈ లోకంలో ఏదో ఆశామాసిగా కాదు. ఈ శక్తి పొందుకున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు కూడా నిలబడి ప్రసంగాలు చేస్తే వేలకు వేల మంది రక్షణ పొందుతారు. హల్లెలూయా. నిలబడి ప్రార్థన చేస్తే అనేకులు స్వస్థత పొందుకుంటారు. నిలబడి పాట పాడితే దేవుని ప్రసన్నత వాళ్ళకి కమ్ముకుంటుంది, అనేకులు కన్నీరు కారుస్తారు. ఇది ఎవరి శక్తి చెప్పండి? ఇది మనుషుల శక్తి అసలే కాదు. ముందుకు నడిపించేది ఏది అంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి. ఈ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు, ఈ పరిశుద్ధాత్మ అనే ఒక శక్తిని పొందుకున్నప్పుడు దేనికి భయపడరు. చూసినారా? భయపడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు చూడండి ఎంత బాగా. ఏది? వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులు అంట. అమ్మా ఈరోజు విద్యలో నాకు చదువు లేదు, నేనేం చేద్దును, నాకు పాడేకి రాదు, నేనేం చేద్దును అని అంటారు కదా. హల్లెలూయా. దేవుడు వీరికంట వాళ్ళు అనుకుంటున్నారు, ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు, వీళ్ళు వాక్యం ధైర్యంగా చెప్తున్నారు, వీరింత ఆశ్చర్యకారాలు స్వస్థతలు విడుదల చేస్తున్నారు, వీరు చదువు లేని వాళ్ళు కదా, వీళ్ళు ఎట్లా చెప్పగలుగుతున్నారు అనుకుంటున్నారు. హల్లెలూయా. చాలామంది వెనక్కిపోతారు, నాకేం రాదబ్బో అని వెనక్కిపోతారు. మనకేం రాదు కానీ ఆయనకు అన్నీ వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ శక్తిని పొందుకోవాలి. ఈ శక్తి ఆల్రెడీ ఆయన మనకు కొన్నిసార్లు ఇచ్చాడు. ఇచ్చినా కూడా దాన్ని గ్రహించలేని వారు చాలామంది ఉన్నారు. ఇంకా ఏం చేసుకుంటున్నారు? తమను తాము చూసుకుంటున్నారు. శక్తిని పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు కొంతమంది. కానీ ఏం చేస్తారు చెప్పండి? ఆ దేవుని శక్తిని నమ్మరు. ఆ దేవుని శక్తి పైన ఆధారపడరు. నా శక్తి కాదు, దేవుని శక్తి నన్ను నడిపిస్తుంది. నా బలం కాదు, దేవుని బలం నన్ను నడిపిస్తుంది. నేను కాదు, దేవుడు నన్ను నిలబెట్టి వాడుకుంటాడు అని ఏం చేస్తారు చెప్పండి? అలా గ్రహించకుండా ఉంటున్నారు. గాడిదని వాడుకున్నాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఎవరు వాడుకున్నాడు? గాడిది మాట్లాడడం కాదన్నా విన్నారా మీరు? చెప్పండి అమ్మా, ఇది కూడా అర్థం కాలేదా? ఇక్కడ వినండి. గాడిది మాట్లాడినట్టుగా విన్నారు ఆడన్నా? మాట్లాడింది గాడిది. హల్లెలూయా. గాడిది ఏం చేసింది చెప్పండి? మాట్లాడింది. దేవుడు మాట్లాడి ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నిలబెట్టి ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. మనము ఎనికిపోయే పరిస్థితి అది మనకు ఉండద్దు. ఈ ఎనికిపోకుండా మనం బలంగా ముందుకు నడిపించేది ఏదంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి. అందుకే చెప్తాం, ప్రార్థన చేయండి, దేవునితో సావాసం కలిగి ఉండండి, దేవునితో మాట్లాడండి అని ఎందుకు చెప్తున్నామంటే ఆల్రెడీ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి ఆయన ఆరాధిస్తుంటుండగా ఆయన వస్తున్నాడు, ఆయన బలపరుస్తున్నాడు. అప్పుడు మాత్రమే మనము ఏదో గ్రహిస్తున్నాము. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా జీవిస్తూ ఉన్నాము. కానీ ఆ శక్తిని మనము గమనించినట్లయితే కన్నా, పరిశుద్ధాత్మ దేవుడిని మనం గమనించినట్లయితే కన్నా, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని మనము నమ్మి విశ్వసించినట్లయితే కన్నా ఇలాంటి కార్యాలు, ఇలాంటి ధైర్యంగా మనం కూడా ముందుకు సాగగలుగుతాం. హల్లెలూయా. ఇలాంటి అసాధారణమైన కార్యాలు మనం చేయగలుగుతాం. దేవుడికి చదువుకునే వాళ్ళు కాదు కావాల్సింది. అర్థమైందా? కొరింథీ పత్రికలో రాయబడి ఉంటుంది, ఆయన జ్ఞానులు సిగ్గుపరచడానికి లోకంలో వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు చెప్పండి? జ్ఞానులు కాదు. అప్పుడు వాళ్ళైతే బాగా చదువుకున్నారు, వాళ్ళు అంత చదివినారు, వాళ్ళు బాగా మాట్లాడేవచ్చు, అందుకే వాళ్ళు పాడుతున్నారు, అందుకే వాళ్ళు మాట్లాడుతున్నారు అని కాదు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట? జ్ఞానులు సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న ఎవరిని వాడుకున్నాడు? వెర్రి వాళ్ళని, అంటే చదువు లేని వాళ్ళని. ఈ పేతురు యోహానాలు చేపలు పట్టుకునే తప్ప వాళ్ళకి ఏమి చదువు లేదు. అందుకే అక్కడ అంటున్నారు వీరు విద్య లేని వాళ్ళు కదా. విద్య అంటే ఏం చెప్పండి? చదువు లేని వాళ్ళు కదా వీళ్ళు. చదువు లేని వాళ్ళు వీళ్ళు ఇంత ధైర్యంగా ఎట్లా వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు? వీళ్ళ శక్తి కాదు ఇది. ఇది ఎవరి శక్తి? అది మేడ గదిలో
శక్తి. హల్లెలూయా. వారి ద్వారా కార్యాలు జరిగిస్తూ వచ్చింది. ఈరోజు నా జీవితంలో కార్యాలు జరిగించేది ఎవరు చెప్పండి? చెప్పండి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఉన్నాడు. యేసు ప్రభు చెప్పాడు కదా, అందుకని నాకు యోహాను సువార్త చదివించాను. భూమి మీద ఉన్నప్పుడు నేను వెళ్ళుట మంచిది, మీకు ఎవరిని పంపుతా? నేను అక్కడ పోయినాను అనుకో, ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు చెప్పండి? మా తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో సింహాసనం కూర్చున్నాడు. కుమారుడు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? ఆయన కుడిపాక్షంలో. అవన్నీ చదివించడానికి టైం లేదు. తండ్రి కుడిపాక్షంలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ భూమి మీద ఎవరున్నారు? ఇప్పుడు మీకు అర్థం కావాలని చెప్తున్నా. అంటే ఇప్పుడు దేవుడు లేడా ఇక్కడ? అదే ఎవరు చెప్తున్నారు చెప్పండి? నేను వెళ్ళుట మంచిది, నేను వెళితే ఆయనను పంపిస్తాను. ఎవరైనా? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఉన్నాడు ఇక్కడ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క చోట ఉండేవాడు కాదు. ఆయన సర్వంతర యామి. ఆయన నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉంటాడు. ఒక్క సమయంలో, ఒకే టైంలో, ఒకే సమయంలో ఏం చేస్తారు చెప్పండి? ఆయన అందరిలో సర్వంతర్యామిగా ఆయన ఉంటాడు. ఇది మనం విశ్వసించాలి. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు చెప్పండి? చెప్పండి అమ్మా, మీకు అర్థం కావాలని చెప్తున్నా. మీకు ధైర్యం కావాలా? మీరు సమస్యలు సోలిపోయినప్పుడు మీరు ఎవరున్నారని చెప్పాలా? చెప్పండి ఎవరున్నారు? అది కూడా మీకు డౌట్ క్లియర్ చేస్తాను. చూద్దాము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. అందరూ బయట ఉన్న వాళ్ళు కూడా ప్లీజ్ దయచేసి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడనియు మీరు ఎరగరా? చాలేనా? మీరు ఎరగరా? అర్థమవుతుందమ్మా? మీరెవరు అంట? మీరందరూ ఎవరు? నేనెవరు చెప్పాలా? దేవునికి మనం ఏమై ఉన్నామని తెలిసిన ఆలయమై ఉన్నాం. మనమందరం కూడా దేవునికి ఒక్కొక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవునికి మనం ఏమై ఉన్నాం చెప్పండి? ఆలయమై ఉన్నాం. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా మీరు ఏం చెప్పండి? మీరు చెప్పాలా? చెప్పండి, నేను పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నాను. నేను పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నాను. మీరే ఆలయం. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడు. ఇది మనం గ్రహించాలి. ఎప్పుడూ మనకి శోధనలు సమస్యలు వచ్చినా నేను కాదు ఈ శోధన సమస్యలు ఎదిరించేది నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మనము జయించలేములండి. శోధన వచ్చిందనుకో మనం పడిపోతాం. కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను బలపరిచి ఆ శోధన జయిస్తాడు. నువ్వు గ్రహించాలా? ఏం చేయాలి చెప్పండి? గ్రహించాలా? నాలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన నన్ను నడిపిస్తాడు, నాకు జయమిస్తాడు అని చెప్పి నువ్వు విశ్వసించాలా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడని నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, వీళ్ళు బహు ధైర్యంగా ఈ సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. ఈరోజు మన జీవితాల్లో మనం ధైర్యంగా ఏ సమస్య అయినా ఎదుర్కోవాలంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి మామూలు శక్తి కాదు. ఇది ఈ భూలోకంలో ఉన్న అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి. హల్లెలూయా. ఎంత మంచి గొప్ప మాట చెప్తే ఎవరు ఎక్కడ హల్లెలూయా అని చెప్పలేరు. హల్లెలూయా. ఏ శక్తి చెప్పండి? భూమి మీద ఉన్న అన్ని శక్తుల కంటే యేసు శక్తి గొప్ప శక్తి. యేసు సాతాను శక్తి లేనిది. యేసు శక్తి అనేది అన్న పాడతారు కదా, గొప్ప 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 శక్తి. యేసు శక్తి అంటే దాన్ని చెప్పండి? అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి యేసు శక్తి. అంత గొప్ప శక్తి కలిగి ఉన్నాం మనం. చదువు రాదను, మాట్లాడేకి రాదను, టాలెంట్లు లేవను ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. మనది మనం చూసుకొని కృంగిపోవద్దు, కానీ యేసయ్య శక్తి చూడాలి. హల్లెలూయా. ఎప్పుడు వీళ్ళు అందుకే ఈ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే వీళ్ళు పొందుకున్నారో
ఈ పేతురు యోహానులు వీరు బహు ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు ధైర్యంగా చెప్తా ఉన్నారు. చూడండి, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో కుంటివాడు, అర్థమైందా? కుంటివాడు, 40 ఏళ్ళు వయసు కలిగినటువంటి కుంటోడు ఏం చేశాడు తెలుసా? అక్కడ కొందరు ఆయనను తీసుకొచ్చి ఆ దేవాలయం అని అక్కడ కూర్చోబెడతారు మెట్టుకుల మీద. ఎందుకంటే బిచ్చం ఆడుకునేదానికి కూర్చోబెడితే వీళ్ళు అందరూ కూడా ఆ ఆలయంలోకి పోయే వాళ్ళ దగ్గర, వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఆడుకుంటాడు. ఈ కుంటి ఆయన 2 కాళ్ళు లేవు, పోలియో కాళ్ళతో ఉంటాడు. అప్పుడు ఈ పేతురు యోహాను ఇద్దరు వస్తారు. అమ్మ అర్థమైందా? పేతురు యోహాను ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరు వస్తే వాళ్ళని చూసి బిచ్చం అడుగుతాడు. అయ్యా ఏమైనా ఉంటే ఇవ్వండి అయ్యా అని అడుగుతాడు. అడిగితే వాళ్ళు మమ్మల్ని చూడండి అంటాడు. ఏమని చూడండి? మమ్మల్ని చూడండి అంటే నన్ను చూడంటే వాళ్ళు ఏదైనా ఒక పెద్దలు ఇస్తారేమో, అందరు ఇచ్చిన కంటే ఎక్కువ ఇస్తారేమో అని చెప్పి ఈయన ఎంత శ్రద్ధ కలిగి చూడండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం చూడండి, చదువు నాన్న సీనా. పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసపడిపోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగాకారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమని. వాళ్ళు ఏమంటున్నారు? మా తట్టు చూడండి చూడు అని చెప్తున్నారు. ఎవరు? ఆ కుంటివాడు చెప్తుంటే ఆ కుంటివాడు ఏం చేస్తున్నాడు చూడు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు, వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెడుతారు. అంటే వీళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నారు మా తట్టు చూడు నువ్వు అని అంటే, అప్పుడు ఈయన అనుకున్నాడు ఎక్కువ ఏమైనా ఇస్తాడేమో. బిచ్చం అనుకునే వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఏదైనా ఒక విషయం చెప్తే మా తట్టు చూడంటే ఎక్కువ ఏమైనా ఇస్తారేమో అని చెప్పి ఆశతో ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళ తట్టు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నారు? వారి యందు లక్ష్యం ఉంచెను. వాళ్ళు ఎంతో లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు వెండి బంగారములు. పేతురు ఏమంటున్నాడు? వెండి బంగారములు నువ్వు ఎదురు చూస్తున్నట్టుగా మా దగ్గర ఏం లేదు, వెండి లేదు, బంగారములు. ఈయనేమో ఎదురు చూస్తున్నాడేమో, ఏంటి ఇస్తారేమో, బంగారం ఇస్తారేమో, మా తట్టు చూడమంటున్నాడు కదా. అందుకు ఏమన్నా ఎండి బంగారం ఏమైనా ఇస్తారేమో అని అనుకుంటున్నాడు. అనుకుంటే వాళ్ళు అంటున్నారు మా దగ్గర ఏం లేదు, వెండి బంగారములు నా యొద్ద లేవు, ఎండి బంగారము మా యొద్ద లేదు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాడి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. హల్లెలూయా చెప్పండి కొట్టండి గట్టిగా. అందుకే చెప్పేది ఇప్పుడు దయ్యాలు మరి ఇక్కడ చాలామంది దయ్యాలు వెళ్ళిపోయాయి గతంలో కదా, మీ అందరికీ తెలుసు. చూస్తే మమ్మల్ని చూస్తుంటేనే ఏమంటాయి చెప్పండి? అవి మీరు చూశారు కదా, ఒక ఆయన 25 దయ్యాలు పట్టినట్టు కదా. ఎక్కడి నుంచో తీసుకొచ్చారు ఆయనని. ఇక్కడ తీసుకొస్తే అతను ఏం చేసినాడు చెప్పండి? 25 దయ్యాలు పట్టినాడు. చేతబడి చేసి పంపించారని అతను అర్థంలో అది మాట్లాడుతుంది. ఎట్లా ఉంది? నేను పోతుంటే వెనకెనికి పోతున్నాడు. అంత మనిషి వెనకెనికి పోతున్నాడు కదా. కింద పడి ఇదంతా ఏం చేస్తున్నాడు? దొర్లుతున్నాడు, అంగి ఇప్పేస్తున్నాడు, ప్యాంట్ ఇప్పేస్తున్నాడు. మన ఒక సహోదరులు అతను పట్టుకున్నాడు కదా. అట్లాంటి దయ్యాలు 25 దయ్యాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి. ఎవరి శక్తి అది? మనుషుని శక్తి చెప్పండి. ఎవరి శక్తి అది? మనుషుని శక్తి మాత్రం కాదు. అందుకే ఆయన అంటాడు మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం. ఏంటిది చెప్పు? మేము పొందుకున్నాం కదా,
120 మంది ఆ మేడ గదిలో మేము పొందుకున్నాం కదా శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తే ఆ నజరేయుడైన యేసు నామంలో లేచి నడవమన్నాడు. హల్లెలూయా. చూసినావా, ఆ కుంటివాన్ని నడిపించింది ఏ శక్తి. ఇంకా వాళ్ళ ద్వారా అనేక కార్యాలు జరిగాయి. వారు ఒక గుడ్డలు, అపోస్తలుడైన పౌలు గారి గుడ్డలు, మరి పేతురు యొక్క నీడ పడితేనే చచ్చిపోయిన వాళ్ళు లేచినారు. అలాంటి వాళ్ళలో ఉన్నది ఏమీ లేదు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి విద్య లేదు, ఏం లేదు, కానీ దేవుని శక్తి పొందుకున్నారు. ఈ దేవుని శక్తి నువ్వు నేను పొందుకుంటే ఎటువంటి శక్తి పొందుకున్నాము, దేవుడు ఇచ్చాడు. కానీ వీటిని మనం గ్రహిస్తే, గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగిస్తాడు అని నువ్వు నమ్మితే, విశ్వసిస్తే ఏం చేస్తాడు తెలుసా? ఇటువంటి కార్యాలు నీలో నాలో జరుగుతుంది, నీ ద్వారా నా ద్వారా కూడా జరుగుతాయి. మేము నమ్ముతున్నాం. అనేక సార్లు ఎక్కడ వెళ్ళినా ఎవరైనా రోగులు స్వస్థ పొందగా కొరకు వచ్చినప్పుడు మేము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ముడుతున్నాడని మేము అనుకుంటాం. వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ముట్టి స్వస్థపరుస్తారు, వాళ్ళు స్వస్థత పొందుకుంటారు, వాళ్ళ సాక్ష్యాలు చెప్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఇది మన శక్తి కాదు, ఇది ఎవరి శక్తి? దేవుని శక్తి. పై నుండి శక్తి పొందేంత వరకు మనం ఎక్కడ కనిపెట్టుకొని ఉండాలంట చెప్పండి? ఎక్కడ? దేవుని సన్నిధానంలో కనిపెట్టుకొని ఉండాలి. దేవుణ్ణి ఎక్కువగా ఏం చేయాలి చెప్పండి? మనం ప్రార్థించాలి. దేవుడితో ఎక్కువ సావాసం కలిగి ఉండాలి. నీ చదువు వద్దు, నీ టాలెంట్లు దేవునికి వద్దు, నీకు ఏది వద్దు, కానీ దేవునికి ఏంటో చెప్పండి. ఇక భాషల గురించి మనం చూసినట్లయితే అది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 2వ వచనం చదువునాను. 2వ అధ్యాయము 2వ వచనం చదువు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి నుండి చదువుకుంటా పోనాను. ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండాను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఆమేన్. హల్లెలూయా. ఏ భాష చెప్పండి? వస్తాయా మీకు భాషలు? అమ్మో మాకు రావు. వచ్చినా కూడా భయపడతారు. కొంతమందికి అన్య భాషలు వచ్చినా కూడా ఏం చేస్తారు చెప్పండి? భయపడతారు, మాట్లాడరు. అన్య భాషలతో మాట్లాడేది. ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడినామనే దానికి గుర్తులు ఉన్నాయి, కొన్ని గుర్తులు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా ఆ సబ్జెక్ట్ మీకు చెప్తాను. అన్య భాషలు కొన్ని మాత్రం చెప్తాను. అన్య భాషలతో మనం మాట్లాడుతున్నామంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడని. అమ్మ వినండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉన్నాడు? నీలో ఉన్నాడు. నీలో ఉన్నప్పుడు నీవు దేవుడితో సంబంధం కలిగి సావాసం కలిగి ఉన్నావు అనుకో, ఆ భాష నీకు 1 కానీ 2 కానీ వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలంట? మాట్లాడాలి. ఆ భాషలతో నువ్వేం చేయాలా? 1 వచ్చినా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. భాషలతో మాట్లాడుతూనే ఉండాలి. భాషలతో మాట్లాడు వారు ఎవరితో మాట్లాడుతున్నారని దేవుని వాక్యం చెప్తుందంటే, అమ్మ అర్థమైందా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చదువునాను. భాషతో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. చాలా డిస్టర్బ్ అవుతున్నాను. దయచేసి అయిపోయి వచ్చింది. అధ్యాయం 2వ వచనం చదువు. 14 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:2 వచనం చదువు. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. చాలన్న. హల్లెలూయా. ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నారంట? దేవునితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు దేవునితో మాట్లాడాలని ఉందా? ఆశ ఉందా? నేను దేవునితో మాట్లాడాలా? ఈ భాష మనుషులతో మాట్లాడేది కాదు, మనుషులకి ఎవరికి అర్థం కాదు. కింద చదువుకుంటా ఉంది, మీరు ఇంటికి పోయి చదువుకోండి. ఈ భాష నువ్వు మాట్లాడితే అన్య భాష ఎవరికి అర్థం కాదు.
సైతానికి కూడా అర్థం కాదు. నువ్వు భాషలతో మాట్లాడుతున్నావు అంటే దేవునితో మాట్లాడుతున్నావు. కొన్ని భాషలు చిన్నపిల్లలు ఉంటారు. పిల్లలు ఏం చేస్తారు తెలిసిన వాళ్ళకి, చిన్న పిల్లలు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. అది ఎవరికి అర్థమైతే చెప్పండి, ఎవరికి అర్థమవుతుంది? పక్కన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంది? తల్లికి తండ్రికి అర్థమవుతుంది. ఏమంటుంది ఆ పాప, ఏమంటుంది ఆ బాబు అని అంటాం మనం కదా. అయితే వాళ్ళు ఏం చెప్తారు, దానికి ఇది అంటుంది, ఇది అడుగుతుంది అని చెప్తారు వాళ్ళు. మాకేం కాదు, పక్కన వాళ్ళకి అర్థం కాదు. అట్లనే దేవుడి భాష ఎవరికి అర్థం కాదు. దేవుడు ఎంత గొప్పవాడు, మనం ప్రేమించి చూడు. సైతానికి కూడా అర్థం కాకూడదని ఈ అన్య భాషలు మనకు దేవుడు ఇచ్చినాడు. మనము తండ్రితో మాట్లాడుకోవాలి, ఆ దేవుడికి మాత్రమే అర్థమవుతుంది. మనుషులకి అర్థం కాదు, సైతానికి అర్థం కాదు. మంచిదే కదా మరి. రహస్యం, హల్లెలూయా. ఏం చెప్పండి, రహస్య భాష. కొన్నిసార్లు కొంతమంది వచ్చినప్పుడు రహస్య భాషలు మాట్లాడతారు. వాళ్ళ భాషలు, సైగలు భాషలు మాట్లాడతారు. ఎందుకని వాళ్ళకి అర్థం కాకూడదు కదా. అలాగా దేవునితో మనకి ఏమన్నా చెప్పండి, అన్య భాషలు దేవుడు మనకు పెట్టాడు. ఈ అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు అంతా ఎవరితో మనం మాట్లాడుతున్నాము? దేవునితో మాట్లాడుతున్నాం. ఇంకా అదే దాంట్లో ఉంటుంది ఇంకేడో. అయితే భాషతో మాట్లాడుతూ తనను తాను అభివృద్ధి పరుచుకుంటున్నాడు, తనకు క్షేమాభివృద్ధి కలగజేసుకుంటున్నాడు. నువ్వు భాషతో మాట్లాడుతుంటే ఏం చేసుకుంటున్నావు అంటే నీకు నీవు క్షేమాభివృద్ధిని కలగజేసుకుంటున్నావు. భాషతో మాట్లాడేవాడు ఉందనా చదువు. భాషతో మాట్లాడేవాడు తనకి క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నాను అని ప్రవచించేవాడు. చాలా అంతే. భాషలతో మాట్లాడేవాడు ఏం చేస్తాడంట, తనకు తానే అభివృద్ధి పరుచుకుంటాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో చల్లబడినప్పుడు, ప్రార్థన జీవితంలో చల్లబడినప్పుడు, దేవునిపై ఇంట్రెస్ట్ ఆసక్తి లేనప్పుడు, ఈ భాషలతో సమస్యలు ఎదురైనప్పుడు ఈ భాషలతో ఏం చేయాలి తెలిసిన, మాట్లాడుతూనే ఉండాలా. అప్పుడు ఏం చేస్తాను తెలుసా, నీకు నువ్వు. కొంతమంది వచ్చి నాకు చెప్తుంటారు, అసలు ప్రార్థన చేయబుద్ధి అవ్వట్లేదు, నాకు మందిరానికి రాబుద్ధి అవ్వట్లేదు, నాకు దేవునితో మరి గడపడానికి నాకు అవుతలేదు అంటారు. దేవుని బిడ్డలారా, అప్పుడు ఈ భాషలతో మాట్లాడాలి. ఏం చేయాలి చెప్పండి? మీరు ఇంట్లో పని చేసుకుంటూ మరి మీరు ఎక్కడున్నా ఈ భాషలతో మాట్లాడుతూ ఉన్నావు అనుకో, నీకు నువ్వు అభివృద్ధి పరుచుకుంటావు. ఆత్మీయ జీవితంలో ఏమవుతావో అభివృద్ధి పరుచుకుంటూ వస్తావు. అందుకనే ఇది రహస్య భాష, దేవుడు మనము మాట్లాడుకునే ఒక భాష, అన్య భాష. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ అనే శక్తిని నేను ఈరోజు మనమేం దాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, కానీ దాన్ని మనం గమనించాము. ఎంతోమంది దైవజనులు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాము. ఆ కొన్ని గుర్తులు చెప్తాను, మీరు పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడా లేదో తెలుసుకోండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు గట్టిగా, మనకి ఏం అర్థం కాదు, పక్కన ఎవరున్నారో తెలియదు, కానీ గట్టిగా అరుస్తూ ఉంటారు కొంతమంది. అది పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చినాడు అని మనకి తెలిసేది. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనం తాకాడు అంటే మనం ఏమో తెలుసా, కరెంట్ షాక్ ఉన్నట్లయితే మన దేహానికి, అది గుర్తు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మన మీద వచ్చినప్పుడు ఏమనిపిస్తా అంటే ఇక మై జిమ్ అంటది, ఇది ఒక గుర్తు. కొంతమంది పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కింద పడి దొరలాడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవి ఇంకొకసారి నేను పరిశుద్ధాత్మ గురించి చెప్తాను. అయితే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ పొందుకున్న కొన్ని గుర్తులు మనకు ఈ అనుభవాలు ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు డౌట్ పడాల్సిన అవసరం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడా లేడా అనడానికి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసాం కదా, మనం ఆయనకి ఏమై ఉన్నామంట, పరిశుద్ధాత్మ దేవునికి మనం ఏమై ఉన్నాము, ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. నేను పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నాము, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడని నువ్వు గ్రహిస్తే చాలు. గ్రహించి ఏం చేయాలి చెప్పండి, ఈ భాషతో మాట్లాడాలి. అందుకనే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎక్కువగా మీరు భాషలతో మాట్లాడవాలని నేను కోరుచున్నాను అంటాడు. ఏం కోరుచున్నాడు అంటే, మేము కోరేది ఏంటంటే భాషలతో మాట్లాడండి. భాషలతో మాట్లాడితే సైతానికి
భాషలతో మాట్లాడితే పక్కన వాళ్ళకి అర్థం కాదు, దేవునికి ఒక్కరికి అర్థమవుతుంది. అందుకే మాట్లాడండి మాట్లాడండి అని చెప్తారు. హల్లెలూయా. భాషలతో మాట్లాడితే నువ్వు అభివృద్ధి పరుచుకుంటావు. భాషలతో మాట్లాడితే నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటావు. ఎప్పుడు ఎనీ టైం మాట్లాడచ్చు దేవునితో. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మీరు గమనించండి, ఈ వాక్యాన్ని నమ్మండి. ఈ రోజు నుంచి ఒక గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తారు. పడిపోకుండా, శోధనలో పడిపోకుండా మనం నిలబెట్టేది పరిశుద్ధాత్మ దేవుడు. సమస్యలు చూడండి, స్వస్థతలు జరిగినప్పుడు కొంతమంది అని కేకలేస్తారు, దేవుడు గొప్పవాడు, ఆయన గొప్పవాడు అని చెప్తారు. అదే స్వస్థతలు కానీ ఇంకేం మేలు జరగకపోతే ఏమంటారు, ఏం జరగలే అని డల్ అయిపోతారు. అయితే ఈ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మనం పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉన్నది అని చెప్పి మనం తెలుసుకున్నప్పుడు స్వస్థతలు జరిగినా జరగకపోయినా, అద్భుతాలు జరిగినా జరగకపోయినా మనలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మనం నమ్మితే ఈరోజు కాకపోయినా రేపు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు కాలేదనుకో, ఎప్పుడు జరుగుతుంది? రేపు జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తాడు అని మనలో నిదానమైన మనసు ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? నిదాన మనసు. ఈరోజు లేకపోతే రేపు చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయనలో ఆయన శక్తి సాధారణమైన శక్తి కాదు, అది బలమైన శక్తి. అన్ని శక్తుల కంటే సూపర్ న్యాచురల్ పవర్ కలిగిన శక్తి అని మనం నమ్మి విశ్వసించినట్లయితే ఒకరోజు తప్పకుండా మన జీవితంలో చూస్తాం. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను వాడుకుంటాడు. మనకి ఏమి రాకపోయినా ఆయన మనం వాడుకుంటాడు. ఆమేన్. చదువు రాదని, టాలెంట్ లేదని, మాట్లాడేది రాదని కృంగిపోయే అవసరం లేదు. పేతురు యోహానులకు ఏమీ రాదు, వాళ్ళని వాడుకున్న దేవుడు. గాడి నోరు తెరిపించిన దేవుడు, గాడి ద్వారా మాట్లాడిపించిన దేవుడు. యజమానునికే బుద్ధి చెప్తుంది గాడి. హల్లెలూయా. ఎవరు చెప్తా చెప్పండి? తను దినాము మోసుకొని పోయే ప్రవక్త ఆయన, గొప్ప ప్రవక్త. ఆయన ఏం చెప్తా జరుగుతుంది. అమ్మా అర్థమైందా? ఆయన ఏం చెప్తా జరుగుతుంది. ఆయన శపిస్తే శపించబడుతుంది, ఆయన దీవిస్తే దీవించబడుతుంది. అంత గొప్ప ప్రవక్తకి ఈ గాడిద ద్వారా బుద్ధి చెప్పించారు దేవుడు. అర్థమైందా? ఎంత గొప్ప వాళ్ళకి మన ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎలాంటి వాళ్ళు ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. ఒకటి, మనం ఆయన శక్తిని నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని మనం విశ్వసించాలి. పరిశుద్ధాత్మతో దేవునితో మన సంబంధం కలిగి ఉండాలి. దేవునితో మనం నడుస్తూ ఉండాలి. దేవుని కార్యాలు నిజంగా గొప్పవి ఆయన నా ద్వారా చేస్తాడని మనం విశ్వసిస్తే అది తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. నీ బలం కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు, అంతా ఆయనదే. హల్లెలూయా. పాడం కదా ఇందాక, బలం అంతా నువ్వేనయ్యా. నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, అన్ని శక్తి నీదే అని. అలలు వచ్చినా, అలలాంటి శోధనలు వచ్చినా, రోగాలు వచ్చినా, మనుషులు వదిలిపెట్టినా, మనము అసలు దేక్కొని పోయడానికి కూడా శక్తి లేకపోయినా శక్తినిచ్చేది ఆయన. అంటే బలము లేని వారికి బలమునిచ్చేవాడు, శక్తిహీనునికి బలాభివృద్ధి కలిగజేసేవాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. ఈ మాటలు నమ్మే మేము సేవకు వచ్చాము. మాకేం రాదు, ఏమొస్తుంది చెప్పండి? అసలు ఇప్పుడు వరకు కూడా కొన్ని విషయాలు మాకు తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు వరకు కూడా కొన్ని విషయాలు మాకు తెలియదు. ఎందుకంటే మాకు నాగరికత తెలియదు, కొన్ని లోక ఆచారాలు పద్ధతులు మాకు తెలీదు. అసలు ఎట్లా పుట్టామో ఎట్లా పెరిగామో కూడా మాకు అర్థం కాదు. చదువు లేదు, మంచి కుటుంబస్తుల మధ్యలో మేము పెరగలేదు. అర్థమైందా? మంచి కుటుంబస్తులు ఉంటే వాళ్ళు ఆ సాంగ్యాలు, సాంప్రదాయాలు, ఇంకా ఏంటివి ఆ నియమాలు, క్రమశిక్షణ ఇవన్నీ కూడా చెప్తారు. కానీ మాకు అది ఏది కూడా తెలియదు ఈ రోజు వరకు కూడా, ఎందుకంటే లేదు కాబట్టి. కానీ అయినా తన దేవుని వాక్యం నిలబెట్టి ఆయన వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతో మందిని రక్షణ నడిపించుకున్నాడు. ఎంతోమంది వాక్యం ద్వారా విని బలం పొందుకున్నారు. కొంతమంది అనేవారు ఒకప్పుడు, మీరు చెప్తే చాలు వాక్యం, మాకు ఎవరు చెప్పేది వద్దాని మనం అన్నారా లేదా? బయట నుంచి సేవకులు మాకు వద్దు, ఎవరు చెప్తే చాలు, మీరే బాగా చెప్తున్నారు, మీరే కాదన్నారు. అంత గొప్ప కార్యాలు దేవుడు ఏం చేశాడు?
శక్తి అసాధారణమైనది కాదు, చాలా శక్తి గలది, చాలా మహిమ గలది. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. మీరు లేచి నిలబడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతారు? మా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? ఎక్కడున్నాడు చెప్పండి. ఎక్కడున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? చెప్పండి ఒకసారి గట్టిగా. ఎక్కడున్నాడు? సాతాను వినేటట్లుగా చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? మా నాన్నకు చెప్పండి. నాలో. మన అంటే అందరూ కాదు, నీవంటే నీకు ఒక్కదానికే. ఎవరిలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? కార్యాలు జరిగించేది ఎవరు? నీలో ఉండి కార్యాలు జరిగిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఏదొచ్చినా ఎదిరించేది ఎవరు? నువ్వు కాదు. ఎవరు ఎదిరిస్తారు? నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎదిరిస్తాడు. నువ్వు ఆయన నాలో ఉన్నాడు నమ్మితే చాలు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా రాబోయే దినాల్లో గొప్ప కార్యం ఆయన నీ నా ద్వారా జరిగించబోతున్నాడు. దేవుని స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రం. నా శక్తి అయినా కాదు నాయన, నా బలమైనా కాదయ్యా, నువ్వే తండ్రి. స్తోత్రాలు ప్రభువా. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలల్లో లేచినను, తుఫాను ఎగసినను, అలల్లో లేసినను, తుఫాను ఎగసినను, కరుణించి కాపాడే దేవుడవయ్యా, నీవెన్నడూ మారవయ్యా, కరుణించి కాపాడే దేవుడవయ్యా, నీవెన్నడూ మారవయ్యా. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నా బలమంతా నీవేనయ్యా. స్తోత్రం ప్రభువా. మా బలం నీవేనయ్యా, ఎందుకంటే నీవు మాలో ఉన్నావు ప్రభువా. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం తండ్రి. ఏ శత్రువు కూడా మమ్మల్ని ఏం చేసుకోలేదు నాయన. ఈ లోకంలో నా తండ్రి ఎవరు మమ్మల్ని ఏం చేసుకోలేదు ప్రభువా. నీవు మాతో ఉన్నావు తండ్రి. స్తోత్రాలు నాయన. ఏ శోధన, ఏ అనారోగ్యము, ఏ బలహీనతలు, ఏ సమస్యలు మమ్మల్ని ఏం చేసుకోలేవు తండ్రి. నువ్వు మాతో ఉన్నావు, నేను స్తుతిస్తున్నావు. నీకు తండ్రి ఘనత, మహిమ, ప్రభావములు దేవా యుగ యుగంలో నీకు ఆరోపించుకుంటున్నాము తండ్రి. నాయన స్తోత్రం. ఈ దినం నాయన నువ్వు మాతో మాట్లాడినావు, మా డౌట్లంతా క్లియర్ చేసినావు నాయన. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు మమ్మల్ని నింపావు అయా. స్తోత్రాలు. అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ నాయన నువ్వు మాకు బాప్తిసం ఇచ్చే దేవుడు వహించినావు నాయన. స్తుతి, ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ మమ్మల్ని అందరూ నీ చేతికి సమర్పించి యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి.